ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఓం సర్వే జనా సుఖినో భవంతు సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. హెల్త్ టుడే ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మనము గత 8 రోజులుగా యోగాకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఒకటి వెనకాల ఒకటి పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటూ వస్తున్నాం. యోగం అంటే ఏమిటో తెలుసుకున్నాం, అష్టాంగ యోగం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆసనాలు చిన్నగా మొదలుపెట్టుకుని చేసుకుంటూ వస్తున్నాం. మనం ఈ చేసినటువంటి 4-5 ఆసనాలు ఇంతవరకు మనం నేర్చుకున్న ఆసనాలు అన్నీ కూడా దానికంటే ముందర మనం ప్రతిరోజు మన ఆసనాలు చేయడానికంటే ముందర చేయవలసినటువంటి ఒక ప్రక్రియ ఒకటి ఉందండి. ఆ ప్రక్రియ ఏమిటంటే మనల్ని మనం తయారు చేసుకోవటం, ఆసనాలు చేయటానికి మన శరీరాన్ని మనం అనుగుణంగా చేసుకోవటం. ఈ తయారు చేసుకోవటం అన్న ఒక దీన్ని వార్మింగ్ అప్ అని అంటారు మామూలు జనరల్గా. ఇక్కడ కూడా మనం కంపల్సరీ ఈ యొక్క ఆసనాలు చేయడానికి మనల్ని మనం తయారు చేసుకునేది ఎక్కడి నుంచి మనం తయారు చేయాలని అంటే మొట్టమొదట మనకు కూర్చున్నప్పుడు కాలి వేళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి తల వరకు ఉండేటువంటి అన్ని అవయవాల్ని టోటల్గా ఒక్కసారి రిలాక్స్ చేయాలండి. ఈ రిలాక్స్ చేయాలన్నప్పుడు దీనికి ఎందుకు ఈ రిలాక్స్ చేయడం అవసరం అన్న పాయింట్ వచ్చినప్పుడు మనకి ముఖ్యమైనటువంటి ఒక విషయం దీనిలో ఉందండి. ఏమిటంటే మన హార్ట్ లోపల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయ్యి 3 నిమిషాలు టైం తీసుకుంటుందండి. అది కింద అంతా వెళ్ళి మళ్ళీ తల దగ్గరికి పైకి వచ్చి మళ్ళీ తల దగ్గర నుంచి హార్ట్కి చేరుకోవడానికి 3 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఈ 3 నిమిషాల టైం లోపల మనకి బాడీ అంతా చక్కగా హెల్తీగా ఉండిందనుకోండి, ఆ ఉన్న బాడీ హెల్తీగా ఉన్నటువంటి బాడీ లోపల మనకి ఏ ప్రాబ్లం లేకుండా సుఖంగా సర్క్యులేషన్ జరిగిపోయి మనకి ఏ సమస్యలు లేకుండా బాడీని కాపాడుతుంది. సో ఇటువంటి సుఖంగా జరగాల్సినటువంటి విషయంలో ఎక్కడ మనకి ఆటంకాలు రావచ్చు, ఎక్కడ మనకి అడ్డులు రావచ్చు అని అంటే మనకి జాయింట్స్ ఎక్కడైతే మన శరీరంలో చిన్న జాయింట్ కానీ పెద్ద జాయింట్స్ కానీ ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్ దగ్గర మాత్రం మనకి ఫస్ట్ అడ్డు ఆటంకాలు వస్తాయండి. ఈ అడ్డు ఆటంకాలని మనం తప్పించుకొని దాన్ని రిలాక్స్ చేసుకుంటూ అవి సక్రమంగా పనిచేసేటట్టుగా చేసేటువంటి ప్రక్రియనే ఈ ఒక మనల్ని మనం తయారు చేసుకోవటం అనుకోండి, లేదంటే వార్మింగ్ అప్ అని అనుకోండి, ఏదైనా సరే ఒకటి. ఇప్పుడు అటువంటి వార్మింగ్ అప్ని, అటువంటి మన ఆసనాల కోసం మనల్ని మన శరీరాన్ని మనం తయారు చేసుకునే పద్ధతిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. ఇది మొట్టమొదట మనం దేని నుంచి మొదలు పెడదామంటే దీని నుంచి మనకి ఎన్నో ఫలితాలు ఉన్నాయండి. చేస్తూ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను, మీరు వింటూ దాన్ని నేర్చుకోండి. మొట్టమొదట దీనికి ఏం చేసుకోవాలంటే కాలుని ఇట్లా జాపుకొని 2 చేతులు చక్కగా వెనకాల వీపు వెనకాల ఇట్లా 2 చేతుల్ని సపోర్ట్గా పెట్టుకొని 2 కాళ్ళని ఇట్లా స్ట్రైట్గా ఇలా పెట్టుకొని మొట్టమొదట మీరు చేయవలసిన విషయం ఏమిటంటే ఈ వేళ్ళని మాత్రం టైట్ చేయాలి, హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయాలి. టైట్ హోల్డ్ రిలాక్స్, 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 టైట్ హోల్డ్ రిలాక్స్. ఇప్పుడు ఇలా చేయడంలో ఇప్పుడు ఇక్కడ ఈ మన వేళ్ళ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సర్క్యులేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యాంకిల్ జాయింట్ మనం చేస్తున్నాం. యాంకిల్ జాయింట్ ఏంటంటే ఇది ఇలా రొటేషన్ చేయాలి. ఈ యాంకిల్ జాయింట్ ఇలా రొటేషన్ ఇట్లా ముందుకి వెనక్కి మళ్ళీ ఇట్లా ముందుకి తిప్పి మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకు తిప్పి వెనక్కి ముందుకు తిప్పి వెనక్కి ఇలా మనం చేయటంలో యాంకిల్ జాయింట్ ఏదైతే ఉందో అది రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ క్లాక్ వైజ్ చేయాలి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయాలి. ఒక 10 సార్లు మినిమం చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలనుకున్నా
తప్పేం లేదండి. 15 సార్లు 20 సార్లు కూడా మీరు చేసుకోవచ్చు, మీ యొక్క టైంని బట్టి, దీన్ని బట్టి. యాంకిల్ అయిపోయిందంటే దాని తర్వాత ఏంటంటే కాఫ్ ప్లస్ ఈ జాయింట్ నీస్కి కింద ఉన్నది ప్లస్ తొడలు, ఈ మూడిటికి కలిపి ఒక చిన్నది ఉందండి. ఇది ఏంటంటే ఇది ఇట్లా కొట్టాలండి. ఈ కొట్టేటప్పుడు ఈ నీస్కి కింద భాగం ఉండేటువంటి ఇది కొంచెం లోపలికి ఉంటుంది యాక్చువల్గా మన బాడీలో, అది కిందకి తగిలేటట్టుగా మీరు ఒక భావన చేసుకుని కొట్టాలండి. అలా కొట్టుతూ వచ్చారంటే మీకు అక్కడ రిలాక్స్ అవుతుంది. ఇది 3 రిలాక్సేషన్ అవుతాయి. ఒకటి కాఫ్ రిలాక్స్ అవుతుంది, ఇంకోటి నీస్కి కింద భాగంలో ఉండేటువంటి జాయింట్ అక్కడ రిలాక్స్ అవుతుంది, థైస్లో కింద భాగం అది రిలాక్స్ అవుతుంది. 3 పాయింట్స్ ఇక్కడ రిలాక్స్ అవుతాయి ఈ ఒక దానిలో. ఆ తర్వాత 2 కాళ్ళతోనూ ఒక 10 సార్లు విడివిడి కాళ్ళతో కొట్టేసి, ఆ తర్వాత 2 కాళ్ళతోనూ ఒక 10 సార్లు ఇలా కొట్టేసుకుని మీకు రెడీ అయిపోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం చేయబోయేది నీస్కి చేస్తాం. ఈ నీస్కి ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే నీస్కి డైరెక్ట్గా దానికి ఇవ్వడం కాదండి, వేరే పక్కన ఈ ముందర ఈ భాగం కానీ వెనక భాగం కానీ ఈ 2 భాగాలు ఎక్సర్సైజ్ చేసామంటే నీస్ ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుందండి. ఆ ఒక క్రమం లోపల ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఇది టైస్ని టైట్ చేస్తాం, ఇట్లా వెనక్కి గుంజుతాం. ఈ టైస్ని ఇట్లా వెనక్కి గుంజుతాం. ఇట్లా ముందర ఉన్నది ఈ మోచిప్ప ఏదైతే ఉందో ఇలా వెనక్కి వస్తుంది. మోచిప్ప మీరు ఇలా గుంజారంటే అలా వెనక్కి వస్తుంది. నా వేలును చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వేలు వెనక్కి వస్తుంది, మళ్ళీ ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది. ఇది వెనక్కి వచ్చినప్పుడు థైస్ అంతా టైట్ అయిపోతాయండి. ఈ వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది. టైట్ చేయాలి, 1 సెకండ్ హోల్డ్ చేసి మళ్ళీ వదిలేయాలి. టైట్ చేయాలి, 1 సెకండ్ హోల్డ్ చేసి మళ్ళీ వదిలేయాలి. ఆ హోల్డింగ్ టైంని ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా గుంజి 1 నిమిషం ఆపి మళ్ళీ వదిలేయాలి, గుంజి 1 నిమిషం ఆపి వదిలేయాలి, గుంజి 1 నిమిషం ఆపి వదిలేయడం, గుంజి 1 నిమిషం ఆపి వదిలేయడం, గుంజి 1 నిమిషం ఆపి వదిలేయడం, గుంజి 1 నిమిషం ఆపి వదిలేయడం. సో ఇది థైస్ మూలంగా నీస్కి మనం ఎక్సర్సైజ్ ఇస్తాం. థైస్కి ఎక్సర్సైజ్ అవుతుంది, ప్లస్ ఆ నీస్కి కూడా సర్క్యులేషన్ ఎక్కడ ఆటంకం లేకుండా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో ఇట్లా మన థైస్ని మనం టైట్ చేసుకుని చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఇవి 2 అయిపోయింది కనుక నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మోకాళ్ళు మీద డైరెక్ట్గా ఇట్లా నిలబడి చేస్తాం. ఇప్పుడు ఈ నిలబడి చేసేటప్పుడు ఇది కొంచెం వంగాలి, ఇట్లా వంగితే ఇది చూడండి, 2 కాళ్ళు ఒకటి మీద ఒకటి పక్కన మరీ అంటి పెట్టుకున్నట్టుగాను వద్దండి, ఒక్క పిసరు కొంచెం గ్యాప్ వదిలేసేసి, అంటే బ్యాలెన్స్ కూడా బాగా ఉంటుంది. చక్కగా కొంచెం మనిషి శరీరం కొంచెం కిందకి వంగి కాలు కొంచెం ఇట్లా వంగినట్టు ఉండాలి. ఇప్పుడు దాని మీద మోకాళ్ళ మీద చేతులు 2 చక్కగా ఆంచుకొని రొటేట్ చేయాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది దీనికి మన నీస్కి సంబంధించిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ నడుము భాగానికి చేస్తాం. అంటే ఈ నడుము జాయింట్ ఏదైతే ఉందో ఈ నడుము జాయింట్కి మనం చేస్తాం. ఇది ఎట్లా చేస్తామంటే సేమ్ కాళ్ళని అలాగే మరీ అంటె పెట్టుకుని కాకుండా అట్ ద సేమ్ టైం చాలా దూరంగానే కాకుండా కొంచెం దగ్గరగా పెట్టుకుని రొటేట్ చేయాలి. రొటేట్ చేసేటప్పుడు ఒక సర్కిల్ గీసినట్టు అండి, ఒక రౌండ్ గీసినట్టు, నడుముతో ఒక రౌండ్ గీసినట్టుగా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. 10 సార్లు. అంటే ఇప్పుడు నడుము రిలాక్సేషన్ చేసేసుకున్నాం. కింద నుంచి ఒకటి రిలాక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నడుము రిలాక్సేషన్ అయిపోయిందండి. నడుము రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, షోల్డర్స్కి రిలాక్సేషన్ చేస్తాం. ఈ షోల్డర్ని చెవుల వరకు పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది చేసి అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటంటే అండి,
రెండు చేతుల్ని ఇలా పెట్టుకోవాలి. ఒకసారి ఈ చేతులు ఇలా పెట్టుకుని గాలి మొత్తం పీల్చి మన చెస్ట్ని ఎక్స్పాండ్ చేయాలి ఇలా. మళ్ళీ కిందకి తీసుకొచ్చేసరికి ఈ చేయి పైకి వెళ్ళిపోవాలి, ఈ చేయి కిందకి వెళ్ళాలి, గాలి వదిలేసేయాలి. మళ్ళీ ఇలా చేసి మళ్ళీ ఈ చేయి పైకి వెళ్ళిపోవాలి, ఈ చేయి కిందకి వెళ్ళాలి, గాలి వదిలేసేసి. ఈ చెస్ట్ని ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత గాలి ఆ చెస్ట్ లోపలికి ఫ్రెష్గా మనం ఎక్కించి దాన్ని చేస్తాం. అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందండి రిలాక్సేషన్. ఇది అదొకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలని అంటే, ఇప్పుడు దీంట్లోపల ఒక కాలుని ముందు పెట్టుకోవాలండి. ఎడమ కాలుని ఇట్లా ముందుకు పెట్టుకున్నామంటే కుడి చేయి తీసుకోవాలి. మనిషి వంగకూడదు, ఇట్లా వంగి నిలబడకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. చేతిని ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా వెనకైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఈ కాలు రెండు ఒకటి మీద ఒకటి కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ చెయ్యి రొటేట్ అవుతుందండి. ఈ చెయ్యి రొటేట్ అప్పుడు మన బాడీనే మనకి తగలకూడదు, అది పక్కన గోడలకి తగలకూడదు, కానీ రొటేషన్ జరగాలి. ఈ రొటేషన్ వల్ల షోల్డర్కి మంచి బలం వస్తుందండి. షోల్డర్కి కూడా మంచి ఎక్సర్సైజ్. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇప్పుడు కుడి కాలుని ముందర పెట్టి ఎడమ కాలుని వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఎడమ చేయి తీసుకోవచ్చు. కుడి కాలు ముందర ఉంటే ఎడమ చేయి, ఎడమ కాలు ముందర ఉంటే కుడి చేయి. ఇప్పుడు ఎడమ చేయి తీసుకున్నాం, ఇది రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 యాంటీ క్లాక్ వైజ్. రెండు వేసి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు షోల్డర్స్ చేసేసాం. షోల్డర్ తర్వాత యాంకిల్ చేయాలి, ఎల్బో చేయాలి. చేతి ఎల్బో అంటే రెండు చేతులు ఇలా ముందు పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక్కసారి ఇట్లా మడవాలి, మళ్ళీ ఇట్లా తిప్పాలి. చేతులు పెట్టేటప్పుడు ఇలా తిప్పి ఉండాలి, మళ్ళీ వచ్చేసరికి ఇలా మడవాలి. ఇది యాంగిల్. ఒక 10 టైమ్స్. 4 5 6 7 8 9 10. ఇది యాంకిల్కి, ఇది ఎల్బోస్కి అయిందంటే. ఇప్పుడు రిస్ట్గా తీసుకుంటున్నాం. ముందు రెండు చేతులు ఇలా పెట్టుకుని, ఇది ఆది ముద్ర అంటారు. ఆది ముద్ర అంటే ఈ బొటన్ వేలుని ఈ చిటికెన వేలు బేస్ దగ్గర పెట్టి 4 వేళ్లతో ఒత్తి పట్టుకోవడం. పెట్టుకుని ఈ రొటేషన్, దీన్ని రిస్ట్ని ఇలా తిప్పారనుకోండి, చక్కగా రిస్ట్ మీద బాగా బరువు పడుతుంది. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. తర్వాత మన వేళ్ళు. నెక్స్ట్ ఈ వేళ్ళని ఏదో మనం ఒక ఆబ్జెక్ట్ ప్రతి ఒక్క వేలుతోనూ గుంజుతున్నాం అని ఒక భావన చేసుకుంటూ ఈ వేళ్ళని గట్టిగా అట్లా, మళ్ళీ గట్టిగా ఇట్లా అయ్యి మళ్ళీ వదిలేయాలి. మళ్ళీ గట్టిగా ఇలా చేసి వదిలేయాలి. మళ్ళీ గట్టిగా చేసి వదిలేయాలి. మళ్ళీ గట్టిగా చేసి వదిలేసి గట్టిగా చేసి వదిలేయాలి. ఇలా ఒక 10 టైమ్స్. ఇలా ఒక 10 టైమ్స్. సో ఇది మన వేళ్ళకి అయిపోయిందండి. తర్వాత తలకి, నెక్కి వస్తాం. ఈ గొంతు భాగానికి. ఈ తలకి ఎట్లా అంటే, ఒకటి తల పైకి లేపి చూసేటప్పుడు, ఆకాశాన్ని చూసేటప్పుడు బ్రీత్ ఇన్, కిందకు వచ్చేసరికి బ్రీత్ అవుట్. ఇది తలకండి. తర్వాత ఇంకొక వెరైటీ ఏంటంటే, ఇప్పుడు ఇటుపక్క తలని తిప్పి ఇలా చూసేటప్పుడు గాలి పీల్చుకోవాలండి. మళ్ళీ తలని కిందకి వంచుకుంటూ సెంటర్ పాయింట్కి వచ్చి గాలి వదిలేయాలండి. మళ్ళీ ఇటుపక్క ఇలా పైకి తెచ్చి చూసేసరికి గాలి పీల్చుకోవాలి, కిందకు వచ్చేసరికి గాలి వదిలేయాలి. ఇట్లా చేసుకుంటూ పోవాలి.
ఇదండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తలని టిల్ట్ చేయాలి. అప్పుడు టిల్ట్ చేసేటప్పుడు కిందకి తీసుకొచ్చి ఈ చెవిని ఈ షోల్డర్ దగ్గర ముట్టేటప్పుడు గాలి వదిలేయాలి. మళ్ళీ సెంటర్ పోర్షన్కి వచ్చేసరికి గాలి పీల్చుకోవాలి. ఇటుపక్క వచ్చి మళ్ళీ చెవి షోల్డర్స్ ముట్టుకునేసరికి గాలి వదిలేయాలి, మళ్ళీ పీల్చుకోవాలి. ఇట్లా ఇదండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం రొటేషన్ చేస్తాం తలని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రొటేషన్ చేసుకుంటూ గాలి పీల్చుకోవాలండి. ఇంతవరకు గాలి పీల్చుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి గాలి వదిలేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి గాలి పీల్చుకుంటూ రొటేషన్ చేసి మళ్ళీ రొటేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక గాలి వదిలేయాలి. ఇట్లా అండి. ఇట్లా మనం చేసుకునే ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. ఇట్లా రిలాక్స్ అయిపోతాయంటే మనకి ఎంత రిలాక్స్ అయిపోతామంటే మనం కంప్లీట్గా ఇప్పుడు ఆసనాలకి మనం రెడీ అయిపోతాం. మనల్ని మనం తయారు చేసేసుకుంటాం. ఇప్పుడు ఇది చేయడానికి మనకి ఒక 10 నిమిషాలు పడుతుందండి. అంటే నేను మధ్యలో మీకు అన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేసేటందువల్ల నాకు ఇప్పుడు 20 నిమిషాల పైన పట్టేసింది. అలా కాకుండా మీరు కనుక మామూలుగా ఏమీ చెప్పకుండా ఆయన సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మ్యాక్సిమం అనేది 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఈ మొత్తం వార్మింగ్ అప్ అంతా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా బాగా అలవాటు అయిపోయిందంటే ఇంకొంచెం తొందరగానే అవుతుంది, కానీ లేట్ అయితే అవదండి. ఫస్ట్ ఈ వార్మింగ్ అప్ చేసేసారంటే మీరు ఆసనాలు చేయడానికి కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, ఎటువంటి ఆటలు ఆడుకోవడానికి కానీ, దేనికైనా మీరు మీ బాడీని తయారు చేసేసుకున్నారని అర్థం అండి. సో ఈ మన బాడీని మనం ఎలా తయారు చేసుకోవడం అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇది ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు రెగ్యులర్గా దీన్ని నన్ను ఫాలో అవుతూ వచ్చారంటే, ఈ ఫాలో అవుతూ వస్తున్న విషయాల్లో ప్రతిరోజు ఒక కొత్త విషయం మీరు తెలుసుకుంటూ మీ జీవితంలో యాడ్ చేసుకుంటూ పోవచ్చు. నా యొక్క దీన్ని అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుని రికార్డ్ లాగా పెట్టుకున్నారంటే మీకు ఒక పేపర్ లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆసనం ఒక పేపర్ లాగా మీకు రికార్డుగా మీరు పెట్టుకోవచ్చు. ఆ రికార్డుగా పెట్టుకుని ప్రతిదాన్ని మీరు ఏది చేయాలని అనుకుంటున్నారో అన్ని విషయాలు మీకు నేర్పించారంటే అన్నీ చేసేయాలని కాదండి. ఈ రోజు మీ మనసుకి ఏది ఆనందంగా చేయాలని అనిపిస్తుందో అవి చేసుకోండి. ఏ రోజు ఇది ఇవాళ వద్దని అనిపిస్తే అదే వద్దని మానుకోండి. అలా మీకు నేను నేర్పబోయే సంవత్సరం పొడుగుతా నేర్పబోయే విషయాలన్నింటినీ మీరు నేర్చుకుని మీరు ప్రాక్టీస్లో పెట్టుకుని ఆనందం పొంది మీరు బెనిఫిట్ పొందుతారని ఆశిస్తూ నమస్కారం అండి.